హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలా బాధగా అనిపిస్తుంది నాకు. అసలు చెప్తుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఏడ్చేట్టున్నా కాబట్టి ఇక కంట్రోల్ చేసుకుంటున్నాను. ఈరోజు మా బాబు వాళ్ళకి విజిటింగ్ డే అండి హాస్టల్లో. వాడి కోసం అని ఎంతో ఇష్టమని బగారా రైస్, చికెన్ ఫ్రై అండ్ చికెన్ సూప్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తే వాడు ఇంటికి వస్తా అని ఒకటే పట్టుబట్టి ఇంటి దగ్గరనే తింటా అని కూర్చొని హాస్టల్ దగ్గర ఎంతసేపు కూర్చున్నా అందరు తింటున్నారు, కానీ మా బాబు మాత్రం అస్సలు తినట్లేదు. ఎంత చెప్పినా అస్సలు తినట్లేదు. తిను అని ఎంత బతిమలాడినా ఎంత చెప్పినా అస్సలు తినట్లేదు. చూసి చూసి చాలా కోపం వచ్చేసింది. తింటావా, లోపలికి వెళ్ళిపోతావా అంటే పౌరుషంతో నేను లోపలికి వెళ్ళిపోతాను, కానీ ఇక్కడైతే తినను, వస్తే ఇంటికే వస్తాను, లేదంటే లేదని చెప్పేసి కూర్చున్నాడు అట్లనే. ఇక ఏం చేయాలండి, తప్పదన్నట్టుగా ఉన్నాయన్నీ బాయికాడికి వచ్చిన కైకిలోలకి ఇక పెట్టేసి వచ్చిన. ఇంటికి తీసుకోపోతే ఏమొస్తుంది, వీటిని చూస్తుంటే బాధ తప్ప ఇంకేమనిపోయేది. ఎంతో ఇష్టంతో వండి పెడితే నా కొడుకు తినలేని బాధ ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చిన కైకిలోలకన్నా పెట్టేద్దామని చెప్పేసి సర్వ్ చేస్తూ కూర్చున్నాను.